ఒక విమర్శ ఉన్నప్పుడు మనకు సాధారణంగా చెప్పేది ఏమిటనంటే, అమ్మ వంట చేస్తే కూర బాగుందా లేదా అని అడిగినట్లుగా విమర్శను ప్రారంభిస్తారు. కానీ చాలా లోతుల్లోకి వెళ్ళినప్పుడు మన భారతీయ సాహిత్యంలోని విమర్శనా సిద్ధాంతాలు ప్రపంచవ్యాప్తంగా సాహిత్యంలో ఉన్న విమర్శనా సిద్ధాంతాలు ఈనాడు మన తెలుగు సాహిత్యాన్ని పరిపాలిస్తున్నాయి. ఒక పక్కకు సాంప్రదాయ విమర్శ పరిపాలిస్తూ ఉంది, మరొక పక్కకు ఆధునిక విమర్శ కూడా పరిపాలిస్తుంది. ఈ రెండింటి మధ్య ఆధునికానంతర సాహిత్య విమర్శ కూడా ఈనాడు విస్తృతి చెందుతున్న ఒక సందర్భంలో ఉన్నాం. కవులు ఏం చేస్తారంటే తమ భావోద్విగ్నతలను మాత్రమే చెప్తారు. విమర్శకులు ఏం చేస్తారనంటే అది ప్రజలకు ఆ కవికి మధ్యన ఒక వారధిలాగా పనిచేస్తారు, ఒక వంతెనలాగా వాళ్ళు పనిచేస్తారు. కనుక విమర్శకుడు మెచ్చుకున్నప్పుడు చాలామంది కన్నా ఆ కవి, ఆ రచయిత, ఆ నవల రచయితను, కథకుడు చాలా ఆనందపడతాడు. కానీ కాస్తంత లోపం చెప్పడానికి ప్రయత్నం చేస్తే మాత్రం వినే పరిస్థితిలో లేరు. మన తెలుగు సాహిత్యంలోనైతే పాపం ఎవరో ఒకరు ఒక పుస్తకం మీద సమీక్ష రాస్తే అందులో 2 వాక్యాలు బాగా రాయకపోతే ఉద్యోగం నుంచే తొలగించేశారు. ఉద్యోగం నుంచి తొలగించడం కాదు, మన తెలుగు సాహిత్య విమర్శలో ఆరుద్ర గొప్పవాడు గనక ఆయన చేతనే ఆ పత్రికలో వ్యాసం రాయించాడు. అంటే అంత ప్రామాణికమైన విమర్శ అనుకుంటున్నాం. కానీ ఒక పక్కకు మెప్పుకోలుకున్నంత విమర్శకు సద్విమర్శకు చాలా